जरा साइड किया तो नाले क्या तो कुर्सियों पे बैठ जाए। दरबार में साहब प्यारे हमारे अजीज एमएलए रातों को అత్యంత విశ్వాసం కలిగిన మనందరం అల్లా పట్ల ఆ అల్లాకు ప్రార్థన చేస్తూ మనం తలపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఇస్లాం మతం పట్ల విశ్వాసం కలిగిన ప్రతి ముస్లిం సోదరుడు ప్రొద్దుటూరు సమాజాన్ని శాంతి సమాజంగా చేయడానికి ఆ అల్లా మనకు సహకరించాలని దువా చేస్తా ఉన్నా. ప్రారంభ దశ నుంచి నాకు మీకు ఎనలేని ప్రేమతో కూడిన అనుబంధమే ఉంది. నేను ఎన్నిసార్లు మీ గురించి నేను మాట్లాడినా, ఎంత ప్రేమగా నేను మాట్లాడితే నన్నంత మాటల మరాఠీగా అభివర్ణిస్తారు నా ప్రత్యర్థులు. కానీ మనసా వాచా కర్మేణ నేను నమ్మే ఆ భగవంతుని పట్ల ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ముస్లింలంటే చాలా ఇష్టం నాకు. ఈరోజు నాకు అవసరం ఉండి ఈ మాట చెప్పలే. ఇది అవసరానికి సంబంధించిన మాట కాదు, నాలుక మీద నుంచి వచ్చే మాట కాదు మిత్రులారా. రాచమల్లు నాభిలో నుంచి వచ్చే మాట. ముస్లింలు అత్యంత ప్రీతిపాత్రం రాచమల్లు హృదయానికి. ఎందుకు నీకు ఇంత ఇష్టం? కారణాలు రెండే రెండు. ఒకటి, నా బాల్యంలో నా మిత్రుడు అన్వర్ బాషా, నా చిన్ననాటి మిత్రుడు. 6th నుంచి 6వ తరగతి నుంచి మొట్టమొదట నాకు తెలిసిన ముస్లిం ఎవరంటే వాడే. అంతవరకు నేను ముస్లిం చూడలే. 6వ తరగతిలో వానితో నాకు ఏర్పడిన స్నేహం ప్రాణమిత్రుడై, ఆ కుటుంబ తల్లిదండ్రులకు నేను కూడా బిడ్డనై ప్రతి బక్రీదుకు, ప్రతి రంజానుకు కంటిన్యూస్గా కొన్ని సంవత్సరాలు ఆ కుటుంబంతో నేను పండగ వాతావరణాన్ని జరుపుకున్న నేపథ్యంలో అన్వర్ యొక్క తల్లిదండ్రులు నన్ను పరాయి బిడ్డగా ఎప్పుడూ చూడలే. వారి కడుపులో జన్మించిన బిడ్డగా నన్ను భావించి అంత ప్రేమించినారు. ఆ చిన్న వయసులో నాకు మీ పైన ఒక నమ్మకం, గురి కలిగింది. ముస్లింలంటే ప్రేమ కలిగిన వాళ్ళు, ముస్లింలంటే నమ్మితే ప్రాణం ఇచ్చేవాళ్ళు, సవాసానికి వీరు సముచితమైన స్థానం కలిగిన వారు. ఆ చిన్న వయసులో నా మనసుపై పడిన ఆ ముద్ర నాతో పాటే అది పెరిగి పెద్దదయ్యింది. ఇది మొదటి కారణం. రెండవ కారణం కృతజ్ఞత. ఇది ఏ మనిషి శరీరంలో అయినా ఉండాల్సినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి లక్షణం. కృతజ్ఞత లేనివాడు తల్లికి కూడా మోసం చేస్తాడు. కృతజ్ఞత ఉన్నవాడు సమాజాన్ని, దేశాన్ని గౌరవిస్తాడు, సమాజ హితం కోసమే బ్రతుకుతాడు. ఆ కృతజ్ఞత మీ పట్ల నాకెందుకు ఏర్పడింది? 2014 కంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో ఆవిర్భావం నాటి నుంచి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నన్ను జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నాటి నుంచి మీతో నాకు అనుబంధం ప్రారంభమైంది. ఎంతోమంది ముస్లిం యువ నాయకులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక కాజానగాడు వందల సంఖ్యలో ఇలాంటి ముస్లిం నాయకులు నా వెంట అన్నా అని చెప్పి నడవడం ప్రారంభించినారు. ఆ నడకలో ఈ ప్రొద్దుటూరు సంబంధించిన ముస్లిం కుటుంబాలను వందల వేల కుటుంబాలను నేను కలుసుకోవడం జరిగింది. ఏమీ లేని నిరుపేదైనటువంటి ఈ రాచమల్లును 2014 సంవత్సరంలో మీ అమూల్యమైన ప్రేమతో ఈ గరీబును నవాబును చేసినారు మిత్రులారా. మరి ఈ గరీబును నవాబును చేసిన ఈ ముస్లిం కుటుంబాల పట్ల రాచమల్లుకు ప్రేమ ఉండదా? కృతజ్ఞతాభావం ఉండదా? అత్యంత ప్రేమ కలిగిన మీరు అపారమైనటువంటి విశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నన్ను గౌరవించి ఈరోజు కడప జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అనే ఒక వ్యక్తిని రాష్ట్రానికి పరిచయం చేసిన ఘనత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలదైతే అందులో ప్రధానమైన భూమిక పోషించిన ఈ ముస్లిం సోదరులదని చెప్పి సగౌరవంగా అంగీకరిస్తా ఉన్నా. అందుకే ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఆలోచించిన పలుమార్లు ఆలోచించిన ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలనని. అప్పుడు నాకు అల్లా చూపించిన మార్గం ఒక్కటే. ఈ ప్రొద్దుటూరు సమాజంలోనే కాకుండా ఎక్కడ ఏ ముస్లిం సోదరులు కనిపించినా కూడా నా హృదయం ఆత్మీయతాభావంతో సోదర ప్రేమతో నా హృదయపు తలుపులు తెరవబడతా ఉన్నాయి. ప్రతిసారి మీకోసం మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి నా రెండు చేతులు నా హృదయం సాచి. నా ప్రేమతో మిమ్మల్ని గెలవాలి అనుకున్నా, మీ ప్రేమను సంపాదించాలని చెప్పి స్వార్థపడిన. ఇది నాది స్వార్థమే. ఆ స్వార్థం రాజకీయ ప్రయోజనం కాదు. మీ ప్రేమను పొందడానికి ముస్లిం సోదరులారా. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, అల్లా దయ వలన నా జీవితం ముగిసే నాటికి ఈ ప్రొద్దుటూరు సోదరులందరికీ సంబంధించి చెప్తా ఉన్న ఒకటే మాటే. ఈ ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించిన ముస్లిం కుటుంబాలందరికీ అల్లా దయ వలన నా జీవితం ముగిసే నాటికి ముస్లిం కుటుంబాలకు రాచమల్లు దత్తపుత్రుడైతాడు, పెద్ద బిడ్డ అవుతాడు. ముస్లిం కుటుంబాలకు సంబంధించిన పేదరికాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి, సమాజంలో మీకు పూర్తి గౌరవాన్ని స్థానాన్ని కల్పించడానికి, మీ బిడ్డల మంచి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేదానికి నా పార్టీ కానీ, నా ప్రభుత్వం కానీ, నా వ్యక్తిగతమైన జీవితం కానీ మీకు దారపోస్తానని చెప్పి అల్లా సాక్షిగా మాట ఇస్తా ఉన్నా. రాజకీయాల కోసమైతే ఇంత పెద్ద మాటలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకొక అడుగు ముందుకేస్తే రాజకీయాల కోసమైతే నేను మాట్లాడకపోయినా మంచి మాటలు మీరు రాజశేఖర రెడ్డి అభిమానులే, రాజశేఖర రెడ్డి రక్తం జగన్మోహన్ రెడ్డికి ప్రీతిపాత్రులే. నన్ను ప్రేమిస్తారు, నా పార్టీ గుర్తుకు ఓటేస్తారు, కానీ రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. రాజకీయపరమైన కోణంలో భిన్నాభిప్రాయాలు కలిగి నన్ను నా పార్టీని విభేదించేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముస్లిం సోదరులకు కూడా సలాం అలైకుం. వారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తానా. అన్నలారా, మీ పట్ల నాకు ఎటువంటి వైరము లేదు, ఎటువంటి కోపము లేదు, ఎటువంటి ద్వేషము లేదు. రాజకీయపరమైన కోణంలో భిన్నాభిప్రాయాలే తప్ప మీరు, నేను, మనం అందరం కలిసి ఈ ఊరిని అభివృద్ధి చేసుకోవాలి. ఈ ఊరిలో భాగమైన ముస్లిం కుటుంబాలను గౌరవమైన స్థానంలో నిలుపుకోగలగాలి. రండి, అందరం కలిసి ప్రయాణం చేద్దాం. అందరం కలిసి ముస్లింల కోసం ప్రయత్నం చేద్దాం, బాగు చేద్దాం. అందుకే ఈ కార్యక్రమానికి కూడా ఇది రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు అన్నలారా. ఇది సంపూర్ణంగా ఇస్లాం మతానికి సంబంధించినటువంటి
విశ్వాసానికి సంబంధించినటువంటి సమావేశమే. అందుకే రాచమల్లు కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించిన ముస్లిం నాయకులకు కానీ ఇక్కడ పార్టీలు లేవు. సోదర ప్రేమ మాత్రమే ఉంది, స్నేహం మాత్రమే ఉంది. ఈ స్నేహం, ఈ సోదర ప్రేమ ముస్లిం సమాజ అభివృద్ధిని మాత్రమే ఆకాంక్షిస్తా తప్ప రాజకీయాలు ఆకాంక్షించదు. అయినా 2 మార్లు ఎమ్మెల్యే కాగలిగిన నేను ఇంకొకసారి పోటీ చేస్తా. తర్వాత రాజకీయాల్లో నుంచి నిష్క్రమించాలి అనుకుంటున్నా. యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి 2 సార్లు చూసిన ఎమ్మెల్యే పదవి 3ఓసారి కూడా ఇంతే కదన్నా. చూడని ఎమ్మెల్యే పదవా ఇంతే. ఈ దానికోసం నటన చేయాల్సిన అవసరం లేదు. నగ్నంగా మాట్లాడడమే మంచిది. నటన కంటే మనసును నగ్నంగా ఉంచుకోవడమే మంచిది. మనసులో ఏమైతే భావం ఉందో, ఏమైతే భాష్యం ఉందో దాన్ని మీతో పంచుకోవడమే నాకు సంతోషాన్ని ఇస్తుంది. నాకు మీ మీద కలిగిన ప్రేమ నన్ను ఎంత దూరం తీసుకుపోయిందంటే మీకంటే ఎక్కువ ఖురాన్ చదివేంత వరకు తీసుకుపోయింది మీ మీద నాకున్న ప్రేమ. నేను వీరిని ప్రేమిస్తున్నాను, వీరి ప్రేమను నేను పొందాలి అని నేను అనుకున్నప్పుడు నాకు అనిపించింది, నేను వీరిని ప్రేమించినప్పుడు ఏం చేయాలి, వీరి చేత నేను ప్రేమ పొందాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు నాకు తెలిసిన మార్గం ఇస్లాం మతానికి సంబంధించిన, విశ్వాసానికి సంబంధించిన పూర్తి భావాన్ని తెలుసుకోగలగాలి, వారి మనోభిప్రాయాన్ని చదవగలగాలి, వారి మత సాంప్రదాయాలను గౌరవించాలి. వారి మత సాంప్రదాయాలను గౌరవించాలంటే అవి నాకు తెలిసి ఉండాలి. ఎప్పుడైతే నేను మీ గురించి పూర్తిగా మీ మనస్సును చదవగలుగుతానో అప్పుడే నేను మీ మనసులోకి ప్రవేశించగలుగుతా. ఈ భావాన్ని గ్రహించిన నేను దీనికి చక్కటి మార్గం, చక్కటి పవిత్రమైన గ్రంథం ఖురాన్. అది చదవడం ప్రారంభించి అది మెల్లిమెల్లిగా నాకు వ్యసనమైంది, అది పిచ్చి అయింది. అందులో నుంచి ఎన్నో నగ్న సత్యాలు, ఎన్నో మంచి విషయాలను నేను పడతా ఉన్నాం. ఈ పునర్నిర్మాణం యావత్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ముస్లిం సమాజానికి అంతటికీ ఏకాభిప్రాయం. ఇది నిర్మించాలి, ఈ దర్గా గొప్పగా నిర్మించబడాలి. ఈ సృష్టి ఉన్నంతకాలం ఈ దర్గా ఉండాలి. ఈ దర్గా పైన ఉండే భగవంతుని పట్ల మనకుండే విశ్వాసం నిలబడి ఉండాలనే కోరికతోనే ఈరోజు పునర్నిర్మాణం చేస్తున్నాం. దీనికి దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్తా ఉన్నారు ముస్లిం సోదరులు, అంజుమన్ కమిటీ. ఎక్కడి నుంచి మనకు అంత డబ్బు వస్తుందని చెప్పి నాతో సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎంత ఉందన్నా మన దగ్గర అని అడిగినా నేను. అంజుమన్ కమిటీ దగ్గర 29 లక్షల రూపాయలు మాత్రమే ఉంది నగదు లెక్క. మరి మిగతా డబ్బు ఎట్లా అని అడిగితే ఒక 60 నుంచి 70 లక్షల వరకు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండే ముస్లిం సోదరుల నుంచి విరాళాలు సేకరించడానికి సంసిద్ధంగా ఉన్నాం. మరొక 1 కోటి రూపాయలు తక్కువ ఉంది. అది కన్నా జత చేసుకోగలిగితే ఈ దర్గా నిర్మాణం విజయవంతంగా జరుగుతుందని చెప్పి అంజుమన్ కమిటీ వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మున్సిపల్ కౌన్సిలర్, ముస్లిం సోదరులు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు నాకు విజ్ఞప్తి చేయగా వారి అభ్యర్థనను గౌరవప్రదంగా స్వీకరించి ఆ 1 కోటి రూపాయలు మనస్ఫూర్తిగా మీకు ఇవ్వడానికి నేను సంసిద్ధపడతా ఉన్నా. ఇది నేను ఇవ్వడం మీరు మహద్భాగ్యంగా మీరు భావిస్తున్నారేమో నాకు తెలియదు, కానీ నేనైతే మీకు ఇవ్వడం మహద్భాగ్యంగా భావిస్తూ ఉన్నా, మీరు తీసుకోవడం కాదు. మీకు ఇచ్చే అవకాశం వల్ల నాకు కల్పించడమే నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. నా జన్మలో ఇటువంటి అదృష్టాలు, ముస్లింలకు సేవ చేసే అదృష్టం, వారి ప్రేమను పొందడానికి కావాల్సిన అవకాశాలు అల్లా మరిన్ని నాకు ఇవ్వాలని అల్లాకు దువా చేస్తూ ఉన్నా. ఇస్లాం మతం ఒక మాట చెప్తా ఉంది ఖురాన్. నేను ఎప్పుడో చదివిన లీలగా గుర్తుంది, తప్పుంటే క్షమించండి.
ఎంతో సంపదనిచ్చిన అల్లా ఆ సంపదను సమాజ హితం కోసం, నలుగురి సంతోషం కోసం ఖర్చు చేయక లోభితనముతో ఆ ధనాన్ని నీవు ఎగబెట్టుకుంటే, దాచిపెట్టుకుంటే, లోభితనాన్ని ప్రదర్శిస్తే నీ చివరి నివాసం నరకం. నీ చివరి నివాసం నరకమని చెప్పబడతా ఉంది ఖురాన్. ఎవరైతే అల్లా ఇచ్చిన ఈ సంపదను జనం కోసం, ప్రజల కోసం, సంతోషం కోసం ఉపయోగిస్తారో వారి కోసం నీ చివరి నివాసం స్వర్గంగా, ఆ స్వర్గం పక్కనే ఉండే సెలయేరుల్లోని జీవనం కొనసాగించేలాగా మహమ్మద్ ప్రవక్త మనకు ప్రవచనం ద్వారా తెలియజేస్తున్నాడు. 114 అధ్యాయాలు ఉన్నాయి ఖురాన్లో. 6236 సూక్తులు, ప్రవచనాలు ఉన్నాయి. 3,23,786 అక్షరాల సమూహమే ఖురాన్. సర్వ మతాలను, కులాలను, పేదరికంలో ఉండే ప్రతి మనిషిని ప్రేమించగలుగుతాం. నిజంగా మీరు ఎవరు ముస్లిం అంటే నేను బాగా చెప్తా ఉన్నా మిత్రులారా, మీకు మీరే ముస్లింలు అనుకుంటే పొరపాటు. మీకు మీరుగానే వేషధారణ కానీ మరొకటి కానీ ఆ సాంప్రదాయాన్ని మీరు పాటించినంత మాత్రాన మీరు ముస్లిం సోదరులు అనుకుంటే నేను విశ్వసించలేను. నీవు కాదు ముస్లిం. ఎవరైతే మహమ్మద్ ప్రవక్త యొక్క ప్రవచనాలను చిట్ట చివరి వరకు, ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రవచనాలను గట్టిగా పట్టుకొని ప్రయాణం చేసి మరణించి స్వర్గానికి చేరుతాడో వాడే నిజమైన ముస్లిం. ఇస్లాం మతానికి సంబంధించిన ఈ 5 వాటి మీద ఎవరైతే ఉండగలుగుతారో వాడే నిజమైన ముస్లిం. నేను ముస్లిం కుటుంబంలో జన్మించకపోయినా ఆ ముస్లిం మత సాంప్రదాయాలను, ఖురాన్లో ఉండే పవిత్రమైనటువంటి వచనాలను నేను ఆచరించగలిగితే రాచమల్లు కూడా ముస్లిమే. నాకు వేషధారణతో పని లేదు, నేను కూడా ముస్లిమే. అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, సాధ్యమైనంత వరకు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో 100% రాజకీయ కారణాల చేత హింసను ఎట్టి పరిస్థితుల్లో ప్రేరేపించకూడదని చెప్పి మనందరం కూడా గట్టిగా ప్రతిరమూనాల్సిన అవసరం ఉంది. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం పూర్తిగా శాంతియుతమైనటువంటి ఉద్యానవనంగా తయారు కావాలా. మన మధ్య వద్దు, వైరం వద్దు. తెలుగుదేశం పార్టీ లేదు, వైఎస్ఆర్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు. అన్ని పార్టీల యొక్క లక్ష్యం, అన్ని మతాల యొక్క గమ్యం ఒక్కటే మిత్రులారా, భగవంతుని పట్ల విశ్వాసం కలిగి తోటి వారికి సహాయపడి ప్రేమించగలగడమే సారాంశం, గమ్యం. అందుకే మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉండే వీళ్ళందరూ నా తల్లికి వీరు పుట్టినారో కానీ, వీరు తల్లికి నేను పుట్టినానో కానీ తెలియదు, కానీ అల్లా దయ వలన ఆత్మ బంధువులమైనాం, అన్నదమ్ములమైనాం. మేమందరం కలిసి ఈ ప్రొద్దుటూరు పట్టణాన్ని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచాలి. ముస్లిం సమాజానికి పూర్తిగా ఉపయోగపడాలి. అన్ని మతాలను, అన్ని కులాలను గౌరవించాలి. శాంతిని పంచి, ప్రేమను పుచ్చుకొని అభివృద్ధిని ఆకాంక్షించే దిశగా అడుగులు వేయాలన్నదే మా అందరి లక్ష్యం. అందుకే దర్గా అయినా కడతాం, ముస్లిం కమ్యూనిటీ యొక్క పేదరికానైనా నిర్మూలిస్తాం, వారి విద్యకు తోడ్పడతాం, మసీదుల అభివృద్ధికి తోడ్పడతాం. ఇంకా రాబోయే భవిష్యత్ కాలంలో ఈ ప్రొద్దుటూరు పట్టణం నియోజకవర్గంలో ఉండే ప్రతి ముస్లిం కుటుంబానికి పెళ్ళిళ్ళకు ఉపయోగపడతాం, అంతిమ సంస్కారాలకు ఉపయోగపడతాం, మదరసాలకు ఉపయోగపడతాం. ఒక్కటేమిటి అల్లా దయ తలుస్తాడు, ఈ గరీబ్ నవాబు అవుతాడు, ఈ ముస్లిం కమ్యూనిటీని ఉద్ధరిస్తాడు. నా చివరికి మీ ఇంట్లో నేను పెద్ద కొడుకుగానే జీవిస్తా, పెద్ద కొడుకుగానే మరణిస్తా. ఇదే నా ఆకాంక్ష, ఇదే నా రాజకీయ జీవితంలో మీ పట్ల నేను చూపించే అంతిమ లక్ష్యం. ఇక భవిష్యత్తులో కూడా కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన
పలు సేవా కార్యక్రమాలు ఇంతకుముందు చెప్పినాం కదా, ఏవైతే పేదవారి యొక్క వివాహం, అంతిమ దహన సంస్కారాలు, మదరసాలు, మసీదులు, విద్య కోసము కొన్ని కోట్ల రూపాయలను వెచ్చించి ఈ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా, సంతోషపడతా ఉన్నా. విద్య అత్యంత ప్రధానమైంది. విద్య లేనివాడు వింత పశువుతో సమానం, అభివృద్ధిని సాధించలేడు. అందుకే ఈ ప్రొద్దుటూరు పట్టణానికి ఉర్దూ కాలేజీ ఇంటర్మీడియట్ వరకే ఉంది. డిగ్రీ వరకు లేకపోవడం వలన కడపకు పోయి మన ఆడపిల్లలు మన వాళ్ళు చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటే అది ఇబ్బందిగా భావించి మన పార్టీకి సంబంధించిన నా మిత్రులు, నా తమ్ముళ్ళు అందరూ కలిసి ఉర్దూ డిగ్రీ కాలేజీ కావాలని కోరితే ముఖ్యమంత్రి గారిని అడిగి శాంక్షన్ చేయించుకోగలిగినాం. ఈ అకాడమిక్ ఇయర్లోనే ప్రొద్దుటూరులో ఉర్దూ డిగ్రీ కాలేజీ ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం మన పిల్లల కోసం. చాలా 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 మంచి కార్యక్రమాలు, పేదవారికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే, ముస్లిం సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు ఎన్నో మనం చేసుకోబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి చాలా మంచి కార్యక్రమాలను మీరు భవిష్యత్ కాలంలో చూడబోతారని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దర్గాకు సంబంధించి నేను చెప్పిన మాట ప్రకారం, ₹1,00,00,000 నేను ఇచ్చిన మాట ప్రకారం 30 లక్షలు ఇచ్చినాం. నగదు డబ్బు 30 లక్షలు ఇచ్చినాం. ఒక 70 లక్షల రూపాయలకు చెక్కులు ఇచ్చిన. ఆ చెక్కులు కూడా రాత చెక్కులు కాదు మిత్రులారా, ఎప్పుడైనా బ్యాంకుకి పోయి వాళ్ళు మార్చుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉండే 30 లక్షలు, నేను ఇచ్చిన 30 లక్షలు, 60 లక్షల రూపాయలు దర్గా కోసం ఖర్చు పెట్టి ఈ 60 లక్షలు అయిపోయే నాటికి ఈ చెక్కులు తీసుకుపోయి బ్యాంకులో ఒక్కొక్కటిగా వేసుకుంటే 20 లక్షలు 20 లక్షలు 20 లక్షల చొప్పున ఎప్పుడైనా వాళ్ళు మార్చుకోవచ్చు. ఇక డబ్బుకు సంబంధించి ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ 2 కోట్ల రూపాయలతో కూడా సరిపోకపోతే ఇంకా విరాళాలు సేకరించే ప్రయత్నంలో మన ముస్లిం సోదరులు ముందుకు అడుగేస్తే అక్కడ ఎక్కడైనా మీకు ప్రతిఘటన ఎదురైతే, ఆశించిన విరాళం మీకు రాకపోతే దానికి అవసరమైన మిగతా డబ్బులను కూడా నేను ఇచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంసిద్ధం. ఇంతకుముందు ముఖ్యార్ భయ్యా ఆధ్వర్యంలో ఇక్కడ ఒక కార్యక్రమం చేసినాం. ఆ రోజు అమీర్ అన్న అందరూ వచ్చినారు. ఆ రోజు ఈ దర్గాకు 10 లక్షల రూపాయలు నేను విరాళాన్ని ప్రకటించిన, నాకు గుర్తుంది బాగా. నేను 2014లో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అయినప్పుడు 10 లక్షలు విరాళం ప్రకటించాను. ఆ రోజు ఆనాటి పరిస్థితుల దృష్ట్యా, ఈరోజు ఈనాటి పరిస్థితుల దృష్ట్యా ₹1,00,00,000 ఇస్తూ ఉన్నాను. నేను 10 లక్షలు ఇచ్చినప్పుడు కూడా నేను ఇంకా ఇవ్వలేదని, ఇస్తానో ఇవ్వనని కూడా నన్ను మాట్లాడినారు. అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా నేను ఎప్పుడు నిర్మాణం చేత పట్టినా కూడా నేను ఇస్తాను అని నిర్మాణం చేయలే. డబ్బు అవసరం రాలేదు. ఇప్పుడు నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 10 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇచ్చే శక్తి అల్లా ఇచ్చినాడు. మాటలు మాత్రమే చెప్తాడు రాచమల్లు, డబ్బు ఇవ్వడని ఒకరు. రెండవ వాదన, డబ్బు ఇస్తే ఇచ్చిన డబ్బు దొంగతనం చేసినా అంటారు, దోపిడీ చేసినా అంటారు. అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ముస్లిం సోదరులారా, అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ముస్లిం సోదరులారా, అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నా ముస్లిం సోదరులారా, ఈ డబ్బు నా అన్న కష్టార్జితం. ఈ డబ్బు రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి అనే మా అన్నగారు వ్యాపార రీత్యా సంపాదించి నా చేతికి ఇచ్చిన డబ్బులు తెచ్చి మీకు ఇస్తా ఉన్నా నేను సోదరులారా. ఇది దోపిడీ డబ్బు కాదు, ఇది దొంగతనం డబ్బు కాదు, ఇది ఒకటి పీడించి తెచ్చిన డబ్బు కాదు. ఎందుకంటే నాకు మా అన్న ఒక మాట చెప్పినాడు, ఏ భగవంతునికి సంబంధించినటువంటి ఆలయాలు కానీ, మసీదులు కానీ, చర్చీలు కానీ నిర్మాణం చేపడితే అందులో నువ్వు మతికి పెట్టుకుని ఆయన ఒక మాట 2 చెప్పినాడు. ఒకటి, అంత డబ్బు మనదే ఉండకూడదు.
190% మనం డబ్బు పెట్టినా 10% ప్రజలది ఉండాలా. ఎందుకన్నా అని అడిగినా, 100% డబ్బు మనమే పెట్టినట్టయితే భగవంతునికి సంబంధించిన ఆలయం పైన కూడా మనకు అహంకారం వస్తుంది. ఇది నాది అని అంటాం మనము, అది అనకూడదు. ఇది మనది అని అనాలి. ఆ భగవంతునికి విధేయులమై మనం ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. 10 పైసలైనా. ఒక్క మాట చెప్పినాడు. రెండవది మా అన్న చెప్పిన మాట, భగవంతునికి చేసే ఏ కార్యక్రమానికి సంబంధించిన సంపద అయినా ఇతరులను పీడించి తెచ్చిన డబ్బు ఉండకూడదు. ధర్మంగా న్యాయంగా మనం ఆర్జితం చేసిన వ్యాపార రీత్యా మనం సంపాదించిన డబ్బు మాత్రమే ఉండాలి అని చెప్పినాడు. అందుకే రాచమల్లు ప్రసాద్ రెడ్డి సంపాదించిన డబ్బు రాజకీయ కోణంలో ఎక్కడైనా అవినీతి మరకలు అంటుకుంటాయేమో, ఇది కిరణ్ కుమార్ రెడ్డి సంపాదించిన ఈ డబ్బుకు చెమట బిందువుల వాసన మాత్రమే ఉంటుంది, న్యాయం మాత్రమే ఉంటుంది అందులో. అందుకే ఇది నా అన్న కష్టార్జితం. ఈ రూకలు, ఈ రూపాయలు 100% స్వచ్ఛమైనటివి, కష్టంతో కూడినటివి. దీనికి నా అన్న యొక్క చెమట బిందువుల యొక్క వాసనతోనే ఉంటాయి తప్ప నా అవినీతి మరకలతో కాదు తమ్ముళ్ళారా. ఇది కూడా నేను సమాధానం ఇస్తా ఉన్నా. నన్ను ఎవరైనా విమర్శించే వారికి నా ఈ సమాధానం వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, స్వీకరించండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎంత మాట్లాడినా మీతో మాట్లాడాలని అనిపిస్తుంది, ఎంత మిమ్మల్ని కలుసుకోవాలని అనిపిస్తుంది. ఏటికి నీరు వచ్చినట్టు రాచమల్లు నోటికి ముస్లిం సోదరులకు సంబంధించిన మాటలు సెలయేరై పారిపోతూనే ఉంటాయి తప్ప దానికి ఫుల్ స్టాప్ లేదు. కారణం మీ పట్ల నాకుండే ప్రేమది, కృతజ్ఞతది. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలను, ధన్యవాదాలను తెలియజేసి, నన్ను చివరి వరకు భగవంతుడిచ్చిన వరం నేను కనిపెట్టగలుగుతా. ఏ చేతి స్పర్శనైనా, ఏ కంటి చూపునైనా అది నన్ను ద్వేషిస్తాందా, ప్రేమిస్తాందా, అది నటన, స్వచ్ఛమా అని చెప్పి కనుక్కోగలిగిన శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చినాడు. ఆ ప్రేమ, నా బుగ్గలు నిమిరడం, నా గడ్డం పట్టుకొని మాట్లాడిన వైనం స్వచ్ఛమైన ప్రేమ ఆ అవ్వది తాతది. మీ స్పర్శ, మీ ప్రేమ, ఇంకా చాలా చోట్ల తిరిగిన ఓటుకు నాకు అందరూ ఓటు వేసినారు. నీకు ఓటు వేస్తానని చెప్పి ధైర్యంగా చెప్పరు. కారణం వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో, చెప్పితే వాడెక్కడ ఏం ఇబ్బంది చేస్తాడో. కానీ మీ ఇళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం స్వచ్ఛందంగా, ఓపెన్, మీ మనసును పూర్తిగా తెరవబడి మీ మనసులో ఏమైతే ఉందో అదే చెప్పే నైజం మీకు అల్లా ఇచ్చినాడు. మీకు దర్గా నిర్మాణానికి సంబంధించి నేను ఇచ్చే ₹1 కోటి విరాళమే కాకుండా గొడ్ల దాదాపిరన్న ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో, మీ అందరి పట్ల ప్రేమతో ఈ దర్గా నిర్మాణానికి అయ్యే సిమెంట్ మూటలు ఎన్ని వందల బస్తాలు అయితే అన్ని వందల బస్తాలు అన్ననే ఇస్తాను చెప్తున్నాడు. అన్నకు మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా.